రైతులందరూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ రైతులకు విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మిన రైతులకు ప్రతి రైతుకు బోనస్ వెంటనే జమ అవుతుందని తెలిపారు. ప్రతిపక్షాల మాటలను నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు. ఆలేరు, శ్రీరామ్గిరి, పిఎస్సిఎస్, మదన్తుర్తి, ఆవిరాల, ఎర్రబెల్లిగూడెం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మురళీ నాయక్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పండించిన ప్రతి గింజకు 500 రూపాయలు బోనస్తో పాటు గిట్టుబాటు ధర కూడా ఇస్తామని ప్రకటించాం. అదేవిధంగా ఇప్పుడు ఈ కళల్లోకి వచ్చి ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసుకుంటూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో అవన్నీ వివరించడానికి ఇంచుమించు అన్ని ఐకేపీ సెంటర్లు కావచ్చు, సొసైటీల ప్రారంభోత్సవానికి నేను వస్తున్నాను. ముఖ్యంగా మీరు పండించిన పంటకు మీ కళ్ళల్లోనే ఎప్పుడైతే మీరు హార్వెస్టర్ మిషన్ కోస్తుందో అదే రోజు మీరు ఇక్కడ ఈ సెంటర్లకు కనుక సొసైటీ కానీ ఐకేపీ సెంటర్లు కానీ తీసుకొస్తే మాయిశ్చర్ వచ్చే వరకు ఇంకా తూర్పార పట్టడం చాలా టైం పడుతుంది. ఇక్కడ మనకు సరైన జాగా లేకపోవడం ఇబ్బందికరం. అందుకే నేను రైతు సోదరులు కోరేది ఒకటే, మీ రైతు కళ్ళాల దగ్గరే మీరు ఆరబోసుకొని తాలు లేకుండా, అదేవిధంగా మట్టి పిల్లలు లేకుండా దాన్ని శుభ్రం చేసుకొని మాయిశ్చర్ 17% కంటే తక్కువ ఉండేటట్టు తీసుకొస్తే అదే రోజు కాంటా తెప్పించే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుంది. కాంటా జరిగిన వెంటనే మీకు ఆ బస్తాలు నింపి అదే బస్తా మీద సన్న వడ్లు అయితే సన్న వడ్లు ఎస్ అని, అదే రకంగా బీపీటీ వడ్లు అయితే బీపీటీ అని, ఆర్ఎన్ఆర్ అయితే ఆర్ఎన్ఆర్ అని ఆ బస్తాల మీదనే మేము ముద్రిస్తాం. ముద్రించిన బస్తాలు వెంటనే అక్కడ ఏ రైతు కనుక మీకు పట్టాలు వాస్తు పుస్తకాలు ఉన్నాయో ఆ రైతు వచ్చి ఫోటో దిగాలి. ఫోటో దిగితేనే ఆ రైతు అకౌంట్లో డబ్బులు పడతాయి. అదేవిధంగా ఎప్పుడైతే మీరు అక్కడ నిలబడి ఫోటో దిగుతారో వెంటనే ఒక రోజులోనే అక్కడ రైస్ మిల్లర్లు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఒకటి మెసేజ్ కనుక పెడితే వెంటనే ప్రభుత్వం మీకు బోనస్ అందిస్తుంది. నాకు తెలిసి సూర్యాపేటలో చాలామంది నాకు ఫోన్లు చేసి సన్నాలకు మద్దతు ధర 2320 రూపాయలతో పాటుగా 500 రూపాయలు బోనస్ పడ్డదని కూడా నాకు మెసేజ్ పంపించారు. మీరు అధైర్యపడకండి. కేవలం ఒక 200, 2400కో 500కో అక్కడ ఉన్నటువంటి దళారులు మిమ్మల్ని రైతు భరోసా మీకు 15,000 రూపాయలు ఎకరాకు మీకు పడుతుంది. అది కూడా వాళ్ళొక నామ్స్ని పెట్టి చాలామంది రైతు సంఘాలను అందరిని పిలిచి ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టుకొని ఎటువంటి రైతుకు మనం రైతు భరోసా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అందరు సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగానే వెంటనే మీకు రైతు భరోసా కూడా పడుతుంది. తొందరలో ఒడిచిపోతే వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి అనేటువంటి మళ్ళీ వర్షాలు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా ఖాళీ చేసే అవకాశం కల్పించుకుంటే మంచిగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ కూడా కొంతమంది రైతులు బయటికి పోతారు, కానీ బయట మిల్లర్లు దోపిడీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ యొక్క కళ్ళలనే అమ్ముకోవడం వల్ల రైతుకు లాభం వస్తుంది. అదేవిధంగా సన్నధాన్యానికి ఈ బోనస్ వస్తుంది. కాబట్టి బయటికి పోనీయకుండా రైతులు కూడా ఒకరికొకరు చెప్పుకొని మనం బయటికి పోనీయకుండా ఈ కళ్ళనే వస్తే మనకి ఇక్కడ లాభం జరుగుతుంది అనేటువంటిది అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కళ్ళానికి సహకరించాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను.